దేవునికి స్తోత్రం. ఉదయకాలపు స్తుతి నైవేద్యం. కీర్తన రాసిన గ్రంథం 80వ అధ్యాయం 19వ వాక్యం. చెరలో ఉన్న ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు. నీ ముఖ ప్రకాశం మా మీద ప్రకాశింపనేయండి. దేవా, నీకే స్తుతి అని దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన వారి శ్రమలో నుండి కూడా ఆయనకి వారు మొరపెడుతూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుణ్ణి మంచిగా ఉన్నప్పుడు కాదు కానీ చెరలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి, ఆయనకు మొరపెట్టేవారిగా ఉండాలి. అదేవిధంగా పౌలు శీలలో చెరసాల్లో బంధించబడినప్పుడు స్తుతించి విడుదల పొందుకున్నట్టు మనం చూస్తాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతించెదను, కీర్తించెదను, కొనియాడిదను, నిన్ను గణపరచెదను. స్తుతించెదను, కీర్తించెదను, కొనియాడిదను, నిన్నే గణపరచెదను. ఆత్మతో సత్యముతో ఆరాధింతును, అన్ని వేళలా స్తుతి చెల్లింతును. రాజులు రాజువని, ప్రభువుల ప్రభుడవని స్తుతించెదను, కీర్తించెదను, కొనియాడెదను, నిన్ను గణపరిచెదను. దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించి మనము విడుదల పొందుకొని జయ జీవితాన్ని మనం జీవించుదుముగాక. ఆమేన్.